ఇక వివరాల్లోకి వెళ్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వికాస్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ కరిపద్మశ్రీలు తెలిపారు. విఎస్ లక్ష్మి కాలేజీలో వికాస్ ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యుల నేతృత్వంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ కరిపద్మశ్రీలు హాజరయ్యారు. వికాస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో సెలెక్ట్ అయ్యే వారికి సాయంత్రం ఆఫర్ లెటర్ అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 3 నెలలకు ఒకసారి జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ జాబ్ మేళాలో 40 కంపెనీలతో పాల్గొంటాయని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుండి వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని, యువత తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలపై పట్టు సాధించాలని, మీకున్న ప్రతిభతో పాటు కంపెనీ ప్రతినిధులతో ధైర్యంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు యువత పెంపొందించుకోవాలని అన్నారు. మీకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు కంపెనీలు ఆసక్తి చూపించవు. మీలో ఉన్న ప్రతిభను పెంచుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ అవకాశాలు యువత సాధించాలని అన్నారు. 1500 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో వికాస పీడి లక్ష్మణరావు, విఎస్ లక్ష్మి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్య, వైస్ ప్రిన్సిపల్ పద్మజ, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన విఎస్ లక్ష్మి కాలేజ్ వారు ఒక సహకారంతో వాళ్ళు ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ వర్యులు పంతం సందీప్ వర్యులు, వివిధ ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1500 పైన ఉద్యోగాలు 40 కంపెనీస్ వాళ్ళు ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతలకి అవకాశం కల్పించే విధంగా చక్కగా లోకల్ స్థానిక ఎమ్మెల్యే వారిలో ఒక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే పలు జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జాబ్ మేళా ద్వారా ఇప్పటికే దాదాపు 7000 పైన ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూస్తే ఎలక్ట్రానిక్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఐటీ, ఆటోమొబైల్ ఇలాంటి రంగం నుంచి 10th చదివిన వారి నుంచి బీటెక్ చదివిన వాళ్ళ వరకు ఉద్యోగం కల్పించే విధంగా ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో యువతలు అందరూ కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ని పెంచుతూ, కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్గా ఈ జాబ్ మేళలో అప్పీర్ అవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారు, అలాగే సెకండ్ టైం, థర్డ్ టైం మనకి జాబ్ మేళాకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ గ్యాప్ మధ్యలో మీకు ఏంటి రిక్వైర్మెంట్ అన్నది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దోస్ వేర్ డేస్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సంపాదిస్తే మిగతా ఫ్యామిలీస్ అందరూ కూడా రిలాక్స్డ్గా ఉండేవారు. అలాగే విమెన్ అయితే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉండేవారు. సో ఆ రోజుకి ఇప్పటికి ఇన్ని ఇయర్స్కి డిఫరెన్స్ మనం చూడొచ్చు. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ మోర్ దెన్ బాయ్స్ అని ఇక్కడ మనం చెప్పొచ్చు. సో దిస్ వెరీ గ్రేట్ స్టెప్. అంటే పేరెంట్స్ ఇచ్చిన అవకాశాన్ని మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే గతంలోని ఇంటి బయట గడప బయట అడుగుపెట్టి మహిళలు బయటకు వెళ్ళే రోజులు కూడా ఉండేవి కాదు. సో నౌ వీఆర్ హ్యావింగ్ స్మాల్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో అమ్మాయి అన్న అబ్బాయి అన్న తేడా లేకుండా పేరెంట్స్ చదివిస్తున్నారు. అలాగే వాళ్ళకి సెటిల్ అవ్వడానికి కూడా ఫుల్ రైట్స్ అనడం కాదు, ఫుల్ స్వేచ్ఛను ఇస్తున్నారు. సో ఇందులో భాగంగా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీకు కష్టపడి చదివించడం, అలాగే మీరు ఫైనాన్షియల్గా సౌండ్గా హెల్తీగా తయారవ్వాలి అంటేనే మీరు జాబ్ కోసం ఏ రకంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అన్నది మీరు తప్పనిసరిగా ఆలోచన చేయాలి. ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టమైన రోజుల్లో మన ప్రభుత్వం ఎంత మంచిగా ఏర్పాటు చేసి, మీరు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి టికెట్ పెట్టుకుని ఖర్చులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడ వస్తుందో తెలియక మళ్ళీ తిరిగి వచ్చి రెండోసారి మళ్ళీ అవకాశం వస్తే వెళ్ళరు. కొనసారి అలాగే వెళ్ళాను రాలేదని చెప్పి తిరిగి వచ్చేస్తారు. అలాంటి పరిస్థితి లేకుండా మనకి ఇక్కడ అన్ని అందుబాటులో పెట్టి, ఒకవేళ మనకి ఏమైనా లేట్ అయితే కూడా మన గౌరవ శాసనసభ్యులు పంత నానాజీ గారు మనకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ లేట్ అయినా ఇంకో రౌండ్ పెట్టినా మనకు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉండాలని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనందరూ కూడా ఇది ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ ఈ రిక్రూటర్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎప్పుడు నాతో రిక్రూటర్స్ చెప్పే విషయం ఏంటంటే, మన వాళ్ళలో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందండి. గోదావరి జిల్లాలో మనకి ఎటకారం మొహమాటం 2 ఎక్కువే. కానీ ఈ విషయంలో మాత్రం మొహమాట పడకుండా మీకు ఏమనిపిస్తే అది చాలా క్లియర్గా, ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్పారు, మీకు ఏమనిపిస్తే అది చాలా క్లియర్గా సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా సాయంత్రం కల్లా ఆఫర్ లెటర్స్ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తర్వాత ఎలా వెళ్ళాలనేది సాయంకాలం ఆఫర్ లెటర్స్ ఇచ్చేటప్పుడు మరీ వివరంగా నేను చెప్తాను. నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెప్తాను. ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని అది కూడా తీసుకోవచ్చు. మీరు వికాస ద్వారా చాలా మంచి ప్రోగ్రాంలు, కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నారు మాకు తెలుసు. ఎందుకంటే మేము ఈ
కళాశాలని 1993లో స్టార్ట్ చేసాం. అంటే 33 సంవత్సరాలుగా మేము ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్కి డెడికేట్ అయిన విఎస్ లక్ష్మి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇది. ఎంతమందో స్టూడెంట్స్ని ఇక్కడి నుంచి పంపించాము. సో ప్రతి వాళ్ళకి వికాస ద్వారా కూడా మాకు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ కాలేజ్లో కండక్ట్ చేస్తారు. ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మా కళాశాల విద్యార్థుల్ని పార్టిసిపేట్ చేసేలా చేస్తారు. ఇక్కడ ప్రౌడ్గా చెప్పుకునేది ఏంటంటే మనకి కొవ్వూరు కలెక్టర్ ఆర్డీఓ కింద పనిచేస్తున్న రాణి సుస్మిత మా కళాశాల స్టూడెంట్. ఇక్కడ తను 3 years డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఇప్పుడు తను డిప్యూటీ కలెక్టర్ కింద పనిచేస్తుంటాం. సో ఇలాగ ఎంతమందో స్టూడెంట్స్ని ఇక్కడ పంపించగలిగాము అంటే మేము కూడా కాన్సన్ట్రేట్ చేసింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దెన్ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడానికి సరిపడే అన్ని విధాలుగా మా కళాశాలలో మేము తీర్చిదిద్దుతున్నాం. కాబట్టి ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ కాలేజ్ అయినా కూడా ఇక్కడ నేను చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ ప్రౌడ్. ఇక్కడ ఉమెన్ ఎక్కువ మంది ఉన్నారు జాబ్ రావడానికి. సో దిస్ ఈజ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అవార్డు కానీ అదేవిధంగా సీఎం అప్రిషియేషన్ అవార్డు, ఇట్లా రకరకాల అవార్డులు వికాస పొందడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక నెల క్రితం మాకు వికాసాకి స్కాచ్ సిల్వర్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. అయితే మనకి వికాసాకి ఎంఎన్సీ కంపెనీస్ టీసీఎస్ కానీ తర్వాత క్యాప్జెమినీ వంటి ప్రముఖ కంపెనీలు మనతో టైఅప్ అయినాయి సార్. వారు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మన కాకినాడలోనే ఒక ప్లేస్ ఎస్టాబ్లిష్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా మనకి ముందుకు వస్తున్నారు సార్. ఈ సంవత్సరం టీసీఎస్ వారు సుమారుగా ఒక 5,000 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా వచ్చే గత 1-2 నెలల్లో కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది సార్. అదేవిధంగా ఫాక్స్కాన్ అనే కంపెనీ సార్ బెంగళూరులో ఉంది సార్. వీరు మనతో టైఅప్ అయ్యి సుమారుగా 5,000 నుంచి 10,000 మంది ఎంప్లాయీస్ కావాలని కూడా అడిగి ఉన్నారు సార్. ఆ విధంగా కూడా తగిన కార్యక్రమాలు రూపొందించుకున్నాము. అదేవిధంగా టాటా ఎలక్ట్రానిక్స్ చెన్నైలో ఉంది సార్. వారు కూడా ఒక 5,000 మందిని అడిగారు సార్.